మోహన్ రెడ్డి గారి సమయంలో కూడా మరి మునిగిపోయిన లంకలన్నీ కూడా అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది? కుషన్ మీరు పెట్టుకున్నారా? పైనుంచి కృష్ణా నది మీద పొంగి వస్తుంది అనుకోండి, ఏం చేయాలి? 28వ తారీఖున మీకు అలర్ట్ వస్తే ఫస్ట్ ప్రాథమికంగా చేయవలసిన పని ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఒకసారి మన శ్రీశైలం, నాగార్జున సాగర్ ఏ లెవెల్లో వాటర్ ఉంది, ఏది తుఫాన్ రోజుకి, వర్షం పడే రోజుకి, ఇక్కడ వరద వచ్చే రోజుకి కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఆగస్టు 28, ఆగస్టు 29, ఆగస్టు 30, ఆగస్టు 31, సెప్టెంబర్ 1 వరకు ఎఫ్ఆర్ఎల్ లెవెల్ 885 ఫుల్ లెవెల్లో ఉంది, నిండు కుండలాగా ఉంది, ఉండొచ్చు తప్పలేదు. నాగార్జున సార్ కూడా అంతే. చేయాల్సిందేమిటి? జ్ఞానం ఉంటే, విజన్ ఉంటే, ఇరిగేషన్ వాళ్ళని అడిగినా చెప్తారు. చేయాల్సిందేమిటి? వర్షం పడే అవకాశం ఉంది, వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి పైనుంచి నీరు విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నీటిని స్టోర్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ కుషన్ మేనేజ్మెంట్. నీరు స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోవాలంటే 850-85 అడుగులు పైన స్టోర్ చేసుకోవడానికి వీల్లేదు. అందువల్ల ఏం చేయాలి? ఒక 15-20 అడుగులు తగ్గించేయాలి. తగ్గించేయాలంటే ఎప్పుడు? వర్షాలు పడకముందే, అలర్ట్ వచ్చిన తర్వాతే వదిలేసేయాలి కృష్ణానదిలోకి. వదిలేస్తే వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి. అప్పుడు ఏం చేస్తారు? పైన వర్షం వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పులిచింతల్లో మనం వాటర్ వదిలేసాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుద్ది? హుస్సేన్ సాగర్ నుంచి వచ్చేటటువంటి నీరు పులిచింతలు ఆగిపోతే పైనుంచి రాదు. ఇంకా పులిచింతల నుంచి రాకపోయినా, నాగార్జున సాగర్ నుంచి రాకపోయినా, శ్రీశైలం నుంచి రాకపోయినా ఏం జరిగిద్ది? పులిచింతలకి ప్లస్ బ్యారేజ్కి మధ్యన 2 కలుస్తున్నాయి. ఒకటి మున్నేరు, 2 బుడమేరు. వీటి నుంచి ఎంత ప్రవాహం వచ్చినా వెళ్ళిపోతుంది. ముందే వాటిని ఖాళీ చేసుకుని కుషన్ పెట్టుకోవటం అనేటువంటి కనీసమైన చర్య కూడా చెయ్యనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్నటువంటి వ్యక్తి, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఎవరైనా చేస్తారండి ఇది? వెరీ సింపుల్ లాజిక్. అంతకుముందు అనేక సార్లు చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. వాటిని మర్చిపోయి మీరు ఏం చేశారు? నేను మనవి చేస్తున్నా, ఆయన ఈ పనిలో లేడు. ఎవరో మన బొంబాయి నుంచి ఒక సినిమా యాక్టర్ అని అంటారు, మరి ఆమె సినిమా యాక్టర్ కాదు తెలియదు. ఆ మహిళను తీసుకొచ్చి ఎవడి మీద కేసు పెడదాం, ఎవడి మీద కక్ష సాధిద్దాం, ఎవరిని లోపలేద్దాం, ఇంతే తప్ప వరద వస్తుంది, ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది, ఈ కుషన్ మేనేజ్మెంట్, నీటి మేనేజ్మెంట్ చెయ్యాలి అనేటువంటి పనే లేనటువంటి పరిస్థితుల్లో కక్ష సాధించే ధోరణి ఎలా ఉంటుంది? ఇవాళ నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేశారు. ఇంత వర్షంలో కూడా, ఇంత గాంధంలో కూడా ఎట్టా కక్ష సాధించాలి? ఏ ఐపీఎస్ ఆఫీసర్ మీద కక్ష సాధించాలి? ఈ పద్ధతుల్లోనే మీరు వ్యవహరించారు తప్ప కీలకమైన సమయంలో మేనేజ్మెంట్ చేయవలసిన సమయాన్ని వృధా చేసేటటువంటి కార్యక్రమం చేశారు. కక్ష సాధింపుతో మీరు ఈ కార్యక్రమాలన్నీ చేశారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలని అడుగుతా ఉన్నా. కుషన్ మేనేజ్మెంట్ చేయలేకపోయారే. ఇప్పుడు మీరు మేల్కొన్నారు, మీ ఇంట్లోకి నీరు వస్తే మేల్కొన్నారు. అసలు నేను తెలియగలుగుతాను సార్, చెప్పండి ప్లీజ్. నారా చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ కాదు. నేను ప్రజలను కూడా అడుగుతా ఉన్నా, మేధావులను కూడా అడుగుతా ఉన్నా, రాజకీయ నాయకులను అడుగుతా ఉన్నా, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని అడుగుతా ఉన్నా, ఎవరండి బఫర్ జోన్లో ఉన్న ఇంట్లో ఉంటారండి? కృష్ణానది ఒడ్డున, కరగట్టకి కృష్ణానదికి మధ్యన ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు? ఇట్ ఇస్ ఎ కాల్డ్ బఫర్ జోన్. వరదొస్తే మునిగిపోద్దనే కదా కరగట్టేసింది. ఆ కరగట్టకి దిగువ కట్టినటువంటి ఇంట్లో ఉన్నావే నువ్వు ఇన్ని సంవత్సరాలు, పంతం బట్టి ఉన్నావు. మేము వద్దు అంటే నువ్వు ఉన్నావు. నీకు అసలు మాట్లాడే హక్కు ఉందా? వరద గురించి అని అడుగుతా ఉన్నా. ఇవాళ బఫర్ జోన్లు చూస్తున్నాం మనం. హైదరాబాద్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేడలను కొట్టిపారేస్తున్నారు. ఇది బఫర్ జోన్ కాదా? అసలు వరద వస్తే ఎక్కడికి వచ్చిందండి? పాపం నేను ఢిల్లీ కొడుతా. మా మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం, పెద్ద హాస్పిటల్, అది న్యాచురోపతిక్ హాస్పిటల్. నాకు బాగా తెలుసు, ఆయన అంటే నాకు గౌరవం. ఈజ్ ఎ వెరీ లెర్నెడ్ పర్సన్ ఇన్ న్యాచురోపతి. అది మొత్తం మునిగిపోయినాయా? నీళ్ళు మునగలేదా? అటు మునిగి ఇంట్లో మీరు ఉంటారా? ఉండొచ్చా?
ఒక ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, విజన్ ఉన్నటువంటి వ్యక్తి, బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇంట్లో నువ్వు ఉంటూ ఇవాళ నీతి వాక్యాలు చెప్తున్నావు, జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గుడు అంటున్నావు, అసలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ వరద వచ్చింది అంటున్నావు. నేను తెలియక అడుగుతానండి, అసలు మీ ప్రభుత్వం ఎందుకై వచ్చింది నాకు అర్థం కాలేదు. మీ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నారు? పద్యానికి జగన్మోహన్ రెడ్డి గారి ఈ టైంలో జరిగింది అది అందువల్ల జరిగిందని చెప్పడానిక? ఇప్పుడు మూడు నెలలు దాటే సమయం వచ్చింది కదా, అయినా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు తప్ప వీళ్ళు పరివర్తన లేదే, కక్ష సాధింపేనే. ఇలాంటి సమయంలో కూడా కక్ష సాధింపు మీదే మీ విచక్షణ ధోరణంతా పెట్టారు. నేను మరొక్కసారి రేపు మేమందరూ నోటీసులు ఇచ్చాము. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బఫర్ జోన్లో ఉన్నటువంటి ప్రభుత్వ కట్టడాన్ని, ప్రజావేదికని తొలగించాం. అంతే తొలగించేశారే, ఎంత కక్ష ఎంత కార్పణ్యం అన్నారు. దట్ ఈస్ కరెక్ట్ అని చెప్తున్నాయి. వాళ్ళ బఫర్ జోన్లో ఉన్నది ప్రభుత్వాన్ని కాబట్టి మేము తొలగించాం. మీకు నోటీస్ ఇస్తే మీ ఓనరు లింగంనేనాయన ఇంకొక ఆయన అందరూ నోటీసులు కోర్టుకు వెళ్ళారు, కోర్టులో స్టేజ్ తెచ్చుకున్నారు. వెల్, కోర్టు ఎంతవరకు రక్షిస్తుందో చూద్దాం ఇవాళ జరిగిన తర్వాత కూడా. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకునేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తారు. దీనికి ఇంకో